కానీ సరే ఒక 10 సంవత్సరాలు సీఎంగా పనిచేసిండు. కొంచెం అహంకారం పెరిగింది. కొంచెం ప్రజల యొక్క బాధలని గాథలని పట్టించుకోవట్లేడు. ఫామ్ హౌస్కే పరిమితమైండు. చాలా కారణాలు ఉన్నాయి. మేము కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం. విద్యార్థులకి నిరుద్యోగులకి కొంచెం వెసులుబాటు లేదు అని చెప్పేసి కూడా, అంటే చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఏం రావు కానీ ఖాళీలను పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినాం. ఇప్పుడైనా అంటే ఇప్పుడు మారిన ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నిరుద్యోగ వృత్తి చేయాలని చెప్పేసి అంటారు. ఉద్యోగాలు వేస్తే నిరుద్యోగ వృత్తి అవసరం లేదు. దానిలో నడుస్తూ ఉన్నాయి. ఆ విధంగా మీలాంటి పిల్లలకు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి టోటల్ ఎవ్రీథింగ్, బుక్స్ కానీ పెన్స్, అందరు కూడా బుక్స్ పెన్స్ అందరు కూడా విద్య ఫ్రీగా ఇవ్వాలి. వైద్యం కూడా ఫ్రీగా అందించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్. అంటే అంతకుమించి పెద్దగా ఏం లేదు. ఏమన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి.